దేవుడు అవుతాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. మరొకసారి పాడదామా? ఏమైనా చేయగలవు. ఆయన కథలు మార్చే దేవుడు, ఆయన కథలు మార్చే దేవుడు. ఆయన నామముకు మహిమను తెచ్చుకునే దేవుడు. ఆయన తెచ్చుకుందు యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువా. అవును తండ్రి యేసయ్యా, పడిపోయిన చోటే ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి జయమిచ్చువాడు. థాంక్ యూ జీసస్. దేవా దేవా, నీవేమైనా చేయగలిగిన దేవుడు అవుతుంది. దేవా, కథలు మొత్తం మార్చగలిగిన దేవుడు యేసయ్యా. అవును తండ్రి. థాంక్ యూ జీసస్. థాంక్ యూ ఫర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ గ్లోరీ లార్డ్. దేవా, నీ మహిమ కొరకు తండ్రి దేవా, నీవు కార్యములు జరిగించుకుంటున్నవాడు యేసయ్యా. Lord, you deserve all the glory, you deserve all the honor, Father. You alone are Father God. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, తండ్రి యేసయ్యా, నీకు సమస్తము సాధ్యము తండ్రి. దేవా, గొప్ప కార్యములు చేయబడువాడా తండ్రి, నీకు సాధ్యము తండ్రి. యేసయ్యా, మరొకసారి పాడదామా? యేసయ్యా, దేవా, నీకు సాధ్యము తండ్రి. దేవా, కథలు, పరిస్థితులు, స్థితిగతులు మార్చగలిగిన దేవుడా యేసయ్యా. దేవా, నీకు సమస్తము సాధ్యం యేసయ్యా. సాధ్యము. దేవానికి సమస్తము సాధ్యమే. గొప్ప దేవానికి సమస్తము సాధ్యము తండ్రి. దేవానికి సమస్తము సాధ్యము తండ్రి. దేవా, స్థిరపరచువాడవు, బలపరచువాడవు తండ్రి. దేవా దేవా, పడిపోయిన చోటే తండ్రి నిలబెట్టువాడవు నీవు మాత్రమే యేసయ్యా. నీకు స్తోత్రం. Thank you, Lord. You've been so faithful.
ప్రైజ్ ది లార్డ్. ఆల్రైట్, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ నా ప్రేమ వందనాలు. సమస్త ప్రతికూలతల మధ్య కూడా తన కార్యాన్ని నెరవేర్చగలిగిన సర్వశక్తిమంతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ ప్రాంతానికి వచ్చి కూడా మిమ్మల్ని ముఖాముఖిగా చూడలేక, ఈ విధంగా ఎవరింట్లో వారు, ఎవరి సంఘంలో వారు ఈ సాంకేతిక సాధనాల ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షించాల్సిన ఈ పరిస్థితిని బట్టి ఒకంత కొరతగా వెలితిగా ఉన్న దేవుని కార్యమును ప్రభు తన స్థాయిలో తన శైలిలో జరిగించుచున్నందుకు ఎంతో సంతోషపడుతూ, ఈ విధంగానైనా దేవుని ఆత్మ సహాయంతో దేవుని వాక్యం ద్వారా మీకు పరిచర్య చేయగలుగుతున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నిర్వాహకులు ముగ్గురికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఆసక్తి కలిగి వర్షంలో తడుస్తూ కూడా గ్రౌండ్లో ఇంతవరకు వేచి ఉన్న బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి దీవెనలు ప్రకటిస్తున్నాను. టెక్నికల్ స్టాఫ్కి, వర్షిప్ టీమ్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభు కృపలో ఈ వాక్యములను మీరు ధ్యానించుతూ ఉండాలని, మీరు ఫాలో అవుతూ ఉండాలని నేను ప్రభుని పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇప్పటికే చాలా సమయం అయిపోయినందున ఏర్పాట్లకు చాలా సమయం పట్టినందున ఈ రాత్రి సభలో ప్రకటించడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఉన్నతమైన ఉపదేశాన్ని సాధ్యమైనంత సంక్షిప్తపరిచి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ హుబ్లీలో ఉన్న ప్రజలు మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉన్న దేవుని బిడ్డలు లైవ్లో జాయిన్ అవుతున్నందున వారు కూడా లైవ్ కొరకు వెయిట్ చేసి ఆశలు వదులుకొని విరమించుకునే బిడ్డలు చాలామంది ఉన్నారు. వారి కొరకు నా స్టేటస్లో లైవ్ లింక్ షేర్ చేయడం జరిగింది. కనుక బిడ్డలారా, కొద్ది నిమిషాల కొరకు మీరు ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నిజానికి 8:30-9 వరకు కూడా అదే గ్రౌండ్లో సభ నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉండగా, ఒక దశలో ఇక కష్టమేమో, వర్షం తగ్గటం లేదు అనే వార్త విన్నప్పుడు, మరి వాక్యం ప్రకటించడానికి అవకాశమే లేనప్పుడు ప్రభు నాకు ఈ సందేశం ఎందుకు ఇచ్చారు ఈ రాత్రి అనే ఒక ప్రశ్న నాలో చాలా వేదనగా మారింది. కానీ కొద్దిసేపటికే లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించే ఏర్పాట్లు చేసేసరికి ఎంతో ఆశ్చర్యం, ఆనందం, సంతోషం కలుగుతూ ఉన్నాయి. మంచిది. ఈ రాత్రి కొరకే ప్రభు నాకు ఇచ్చిన సందేశాన్ని మీతో పంచుకొనుండగా శ్రద్ధాసక్తులు కలిగి దీన్ని స్వీకరించమని మనవి చేస్తున్నాను. ఈనాటి ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మీరు కాలము నెరిగి అన్నమాట రాస్తున్నాడు. క్రైస్తవులారా, దైవ సేవకులారా, మనము కాలములను, సమయములను ఎరుగవలసిన వారమై ఉన్నాం. వి మస్ట్ నో టైమ్స్ అండ్ సీజన్స్. ఏదో గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా వెళ్ళడం, కాలములను గుర్తుపట్టలేనంతగా మంధులమై సాగటం దేవుని చిత్తం కాదు. ఓసారి ప్రభువారు స్వయంగా ఆకాశం ఎర్రబడితే ఆ మబ్బులను చూసి మీరు వర్షాన్ని గుర్తుపడతారు, కోత కాలాన్ని గుర్తుపడుతున్నారు. కానీ ప్రభుని కాలములను మీరు ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారని ప్రభువారిని చాలా కోపపడినట్టుగా వాక్యాలు తెలియజేస్తున్నాయి. ఈనాడు క్రైస్తవులలో ఒక అనారోగ్యకరమైన ధోరణి ఏమిటనగా, వేరొకరి జీవితంలోకి తొంగి చూసే ఆసక్తి ఎక్కువ అవుతుంది. వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, వారిలా వీరలా అని వేరొకరి జీవితంలో తొంగి చూస్తున్న ఒక బలహీనత కనబడుతున్నది. నువ్వు తెలుసుకోవాల్సింది ఇతరుల జీవితాల గురించి కాదు,
నోవహు గుడారంలో ఒక తొంగి చూసి బయటకు వచ్చి చెప్పిన హాము శాపగ్రస్తుడైపోయాడు కదా. మనకెందుకు అది? మనము తెలుసుకోవాల్సింది కాలములను సమయములను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు కాలమునెరిగి హెబ్రీ పత్రిక 10:37 హెబ్రీ పత్రిక 10:37 ఇంకా కాలము కొంచెమే అని వాక్యము హెచ్చరిక చేయుచు ఉన్నది. కనుక ఇది కడవరి కాలమని ఒక దైవజనుడు అన్నాడు. ఇది కడవరి కాలము యొక్క, కడవరి దినము యొక్క కడవరి గడియ అని చెప్పాడు. కనుక ఇది అత్యంత చివరి క్షణాల్లో మనం ఉన్నాం. ఏ క్షణమో ఏ గడియో ప్రపంచ పరిస్థితులని సమూలంగా మారిపోయే అవకాశములు ఉన్నటువంటి గడియలో మనం ఉన్నాం. ఈ కాలమును ఎరిగిన వారమై మనం ఏ విధంగా ప్రవర్తించాలి? నిజానికి అది ఒక సుదీర్ఘమైన విశ్లేషణ అవసరమైన సందేశమే, కానీ దాన్ని సాధ్యమైనంతగా సంక్షిప్తపరిచి మీ ఎదుటికి తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కృపగల దేవుని ఆత్మ ఈ ధ్యాన సేవకునికి సహాయము చేయునుగాక. ప్రియులారా, నేను ఒక 7 కాలములు వరుసగా త్వరగా మీ ముందు ప్రస్తావిస్తాను. మీరు కాలమునెరిగి అన్న వాక్యము దేవుడు హెచ్చరిక చేయుచున్నాడు గనుక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మొదటి కాలముగా ఇంతకుముందే మనము చదివిన రోమాపత్రిక 13:11 మనము చూస్తే నిద్ర మేల్కొను వేళ ఇది అని మాట్లాడారు. క్రైస్తవులారా, దేవుని సేవకులారా, ఇది నిద్రపోయే కాలము కాదు, ఇది సుఖపడే కాలము కాదు, ఇది ఆదమరిచి నిద్రించే కాలము కాదు, ఇది నిద్ర మేల్కొనే వేళ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిద్రాణ స్థితిలో ఉన్న క్రైస్తవ సంఘం మేల్కోవాలి. పరమగీత కన్యక చేసిన పొరపాటును మీకు జ్ఞాపకం చేస్తాను. షోలమ్మితి పరమగీత గ్రంథము 2:8 ఆలకించుడి, నా ప్రియుడు వచ్చుచున్నాడు, అతని స్వరము వినబడుచున్నది, కొండలు దాటి గుట్టలు దాటి తను వచ్చేస్తున్నాడు అంటూ ప్రపంచాన్ని జాగృతం చేసిన వ్యక్తి ఈ షోలమ్మితి. తాను ప్రచారం చేసింది, ప్రజలను జాగృతం చేసింది, సిద్ధపరిచి ఇదిగో ప్రియుడు వచ్చేస్తున్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడు అంటూ. తీరా 11 ప్రభు వచ్చేసరికి ఆమె లేదు అక్కడ. ఆయన వచ్చి నా ప్రియులారా లెమ్ము రమ్ము, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎక్కడ పడిపోయావు, లెమ్ము అంటున్నాడంటే అర్థం ఏమిటి? ఆమె నిలబడలేదు, ఎక్కడో కూలబడింది, ఎక్కడో చతికిలబడింది. రమ్ము అంటున్నాడంటే సమీపంలో లేదు అని. సడన్గా షోలమ్మితి భక్తిని కోల్పోయిందా, విశ్వాసాన్ని కోల్పోయిందా, పరిశుద్ధతను కోల్పోయిందా, ప్రియుని మీద ప్రేమను కోల్పోయిందా, చలారిపోయిందా, లోకంలో పడిపోయిందా? ఇన్ని ప్రశ్నలకు జవాబు 3:1 నేను మంచం మీద పరుండి నా ప్రాణప్రియుని వెతికితిని అని మాట్లాడుతుంది. అంటే ఇప్పటికి కూడా ప్రాణప్రియుడు యేసయ్యే, ఇప్పటికి కూడా వెతుకుతున్నది యేసయ్యనే. యేసు తప్ప ఇంకొక లోకం లేదు. ప్రపంచానికి చెప్పింది ఈవెన్స్, ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన స్వరం వింటున్నానని. ఆయన స్వరం అంతా తేటగా విన నువ్వు ఎలా పడుకుంటున్నావు? ఎందుకు మంచానికి అలవాటు పడుతున్నావు? ఎందుకు సుఖానికి అలవాటు పడుతున్నావు? వ్యక్తిగత పరిశుద్ధతను కోల్పోలేదు, యేసు మీద ప్రేమను కోల్పోలేదు. నేటి క్రైస్తవులు కూడా పరిశుద్ధతను కోల్పోకుండా కాపాడుకుంటున్న వాళ్ళు కూడా ఎందుకో ఎక్కువగా సుఖానికి అలవాటు పడుతున్నారు, ఎందుకో నిద్రకు అలవాటు పడుతున్నారు, ఎందుకో మంచానికి అలవాటు పడుతున్నారు. ఇది కడవరి కాలము గనుక, రాకడ దినములు గనుక, ఇది అంశ గడియ గనుక, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును గనుక, మీరు అనుకున్న గడిలో వచ్చును గనుక, మెలకువగా ఉండడనే వాక్యం హెచ్చరిక చేస్తున్నది కనుక, ఆత్మ సంబంధమైన మెలకువతో పాటు ఆ అలర్ట్నెస్, అవేర్నెస్తో పాటు భౌతికంగా కూడా కాస్త నిద్ర తగ్గించమని నేను సేవకుడిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. శరీరంలో ఉన్నాం గనక నిద్ర మనకు అవసరం. నిద్రపోకుండా బతికేది మనకి సాధ్యం కాదు. ఆ దేవుడు పెట్టిన ఒక ఆరోగ్యకరమైన వ్యవస్థ. కాస్త నిద్రపోతేనే మైండ్ పనిచేస్తుంది, ఆక్సిజన్ సరిగా అంది, ఇవన్నీ తెలుసు. కానీ పరిశుద్ధుల జీవితాలు మీరు చూస్తే ఎవరు ఒక గడియ కూడా నిద్రపోకుండా సేవ చేసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ వారు నిద్రించిన సమయం అయితే మిగతా వారితో పోల్చుకుంటే తక్కువే కదా. ఈ దినాన నేను మీ దృష్టికి తీసుకొస్తున్న ప్రాముఖ్యమైన అంశం, నిద్ర తగ్గాలి, నిద్ర తగ్గించుకోవాలి. ఈ లోకములో పారిశ్రామికవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ
ఏ రంగములోనైనా అద్భుతమును సాధించిన వారు ఎవరు కానీ అత్యధిక కాలం పడుకునేవారు కాదు. వారి నిద్రను తగ్గించుకున్న వారే. ప్రభు అంటాడు, మీరు తిండి వలన కానీ మరి దేని వలన కానీ మత్తులవుతారేమో జాగ్రత్త అని. మత్తు పదార్థాల సేవనం మాకు లేదు, మేము దేవుని బిడ్డలం అనుకునేవారు కూడా తిండి వలన మత్తులవుతున్నారని. అసలు మత్తు కలిగించే పదార్థాల్లో మొదటి పేరు తిండిదేనని యేసు ప్రభు స్వయంగా చెప్పారు. అందుచేత అనవసరంగా మా తిండి మీద పడుతున్నాడని మీరు బాధపడక, మెలకువ కలిగిన ప్రార్థనా జీవితం కొరకు, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడం కోసం, ఆత్మను సిద్ధపరచుకోవటం కోసం, దైవీకంగా కొనిపోబడే బలమును పొందుకున్నట్టు కొరకు, అధిక సమయం వాక్యముతో ప్రార్థనతో పరిచర్లు గడుపుట కొరకు తిండిని తద్వారా నిద్రని తగ్గించుకొనవలసిన అవసరత ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది క్రైస్తవులలో ప్రస్తావించదగిన పాపాలు, లోపాలు, భయంకరమైన బలహీనతలు ఏమీ లేవు, కానీ నిద్ర వారి ఆత్మీయ జీవితాన్ని చెడగొడుతుంది. ఎక్కువ మంచానికి పరిమితమైపోతున్నారు. పని లేకపోయినా, నిద్ర రాకపోయినా ఊరికే నడువాల్చడం అలవాటైపోయింది. ఒక గొప్ప దైవజనుడు చెప్పారట, టైం అయింది కాబట్టి తినడం, టైం అయింది కాబట్టి పడుకోవటం అనే కాన్సెప్ట్ని కాస్త పక్కన పెట్టి, ఆకలేస్తేనే తిను, నిద్ర వస్తేనే మంచం ఎక్కు, లేకపోతే ఏదో ఒక పని చేస్తూ ఉండని చెప్పారట. నేను ఆ మాటను ఎంతకొని ఇష్టపడుతున్నాను. ఆచరణాత్మకమైన సూచనగా, సలహాగా స్వీకరిస్తున్నాను. సాధ్యమైనంతగా పాటించడానికి ఇష్టపడుతూ మీకు చెబుతున్నాను. కనుక ప్రియులారా, షోలమితి చెడిపోయింది, పడిపోయింది ఏమీ లేదు, నిద్రకు అలవాటు పడిందంతే. ఆయన వస్తున్నాడని ప్రపంచాన్ని చెప్పి తీరా వచ్చే గడికి మంచం ఎక్కి పడుకోవడం ఏమిటి? క్రైస్తవులారా, దేవుని సేవకులారా, మీరు మంచి వాళ్ళనేమో ఖర్చు పెడుతున్నారో, కష్టపడుతున్నారో, నిద్ర తగ్గించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆధ్యాత్మిక నిద్రాన స్థితిని గురించి మాత్రమే కాదు, భౌతికంగా కూడా కొంచెం తగ్గించుకుంటే తప్పు లేదని మనవి చేస్తున్నాను. నిద్ర మేల్కొని వేలైంది. నిద్ర మేల్కొని వేలైతే ఏం చేయాలి? అంధకార క్రియలు విసర్జించాలి, తేజస్ సంబంధమైన ధూపకర్ణములు ధరించాలి, పక్కటి ఎందు నడుచున్నట్లుగా మర్యాదగా నడుచుకోవాలి. ఓకే పాస్టర్ గారు, ఆ మాత్రం మాకు తెలుసు, నిద్ర మేల్కొనే వేళ అని గుర్తుపట్టాం. ఇది పడుకునే సమయం కాదు, మేల్కొనే సమయం. అలారం మోగుతోంది, కరెక్టే. మరి మెలకు వచ్చి ఏం సుఖం? రాత్రికాలపు వస్త్రాలు తీసేయాలి కదా, అమర్యాదలను తొలగించాలి కదా, పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి కదా, తేజస్ సంబంధమైన ధూపకర్ణములు ధరించాలి కదా. ఇవేమీ లేనప్పుడు నీకు మెలకు వచ్చేం ప్రయోజనం? ఈరోజు పరీక్షలను తెలుసు కానీ సిద్ధపడలేదంటే ఏమన్నా తెలివుందా? పెళ్లి కుమార్తె ఇవ్వాలని ఆ పెళ్ళని తెలుసు కానీ నేను సిద్ధపడలేదంటే ఏమన్నా తెలివుందా? పాటించకపోతే నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఏంటి ప్రయోజనం? ఇది నిద్రపోయే కాలము కాదు, మెలకువ పొందే కాలం, అంధకార క్రియలు విసర్జించే కాలం, తేజస్ సంబంధమైన ధూపకర్మలు ధరించే కాలం, పగటి ఎందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకునే కాలం. మొత్తంగా ఇది నిద్ర మేలుకునే కాలం అనే మొదటి కాలాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవుడు నిద్ర మేలుకొనకపోతే, మత్తులోంచి బయటపడకపోతే, మెలకువగా రాకపోతే, చురుగ్గా లేకపోతే, గమనించుకునే స్థితికి లేకపోతే, వినే స్థితిలో లేకపోతే, ఇక మిగతా ఏ కాలాల గురించి కానీ ఇంకేం చెప్తే ఏం ఉపయోగం? మొదట మెలకువ పొందాలి, మొదట మెలకువ కలిగిన అనుభవంలోకి రావాలి, నిద్రాను స్థితిని జయించాలి, చురుకువైన వారుగా మారిపోవాలి, ప్రభుని ఎదుర్కొనగలిగిన కృపలోకి రావాలి, దేవుని స్వరం వినగలిగిన స్థితిలోకి రావాలి. మెలకువ కలిగిన ఆత్మ నేటి క్రైస్తవ సంఘమును ఆవరించునుగాక. క్రైస్తవులను, సేవకులను మరి ముఖ్యముగా మెలకువగలిగిన ఆత్మచేత దేవుడు నింపునుగాక. నిద్రను జయించి ఒక అభిషేకం ప్రభు ప్రజలకు ఇవ్వాలి నేను కోరుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఏ కాలం అని మీరు అడిగితే నేను చెప్పే మొదటి కాలం ఇది నిద్ర మేల్కొనే కాలం, అంధకారకులు విసర్జించే కాలం, తేజస్ సంబంధమైన ధూపకర్ణములు ధరించుకునే కాలం, పగటి ఎందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకునే కాలం. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, నేను మేల్కొన్నానండి, మత్తును వదిలేశానండి, అలర్ట్ అయిపోయానండి, అవేర్నెస్ సంపాదించానండి, టెల్ మీ వాట్ టు డూ, వాట్ ఈస్ నెక్స్ట్ అని మీరు అడుగుతారా? ఎక్కువ మందికి ఇష్టం లేకపోయినా వాక్యం ఉంది కాబట్టి చెప్పక తప్పదు. రెండో మాట, మార్కు సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చి, నాయనా, ఓ బోధకుడా, మీ శిష్యులకు భక్తి నేర్పుకోవా
మరి ఇంతోటి దానికే నువ్వు పెద్ద గురువు వాళ్ళు శిష్యులు ఏమిటయ్యా? ఎప్పుడు తినడమే వాళ్ళ పని. ఓ విశ్రాంతి దినంలో ఒక సబ్బాతు లేదు. ఎప్పుడు తినడమే వాళ్ళ పని. ఉపవాసాలు జాగరణ నేర్పుకోవని భక్తులకి ఇదేనటయ్యా అంటూ బాగా దొరికాడు యేసు ప్రభువారు అన్నంత ఓలాంటి ఉత్సుకతతో వాళ్ళు ఇరికించేసామన్న ఆరాటంతో మాట్లాడారు. ప్రభువారు అన్నారు అప్పుడు, నాన్న, పెండ్లి కుమారుడు తమతో ఉండగా పెండ్లి ఇంటి వారు ఉపవాసం ఉంటారా, దుఃఖపడతారా? పెండ్లి కుమారుడు తమ వద్ద నుండి కొనిపోబడు కాలము వచ్చును, అప్పుడు వారు ఉపవాసాలు చేస్తారన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న భాషలో పెద్ద మర్మమేమి లేదుగా. ఆ పెండ్లి ఇల్లు అంటే దేవుని సంఘం, దేవుని ప్రజలే కదా. పెండ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువే కదా. నేను మీతో ఉన్న కాలంలో వారు ఉపవాసాలు చేయక్కర్లేదు, కానీ నేను వారి వద్ద నుండి కొనిపోబడే కాలం వస్తుంది త్వరలో, వాళ్ళు అప్పుడు ఉపవాసాలు ఉంటారని చెప్పాడు. ఒకవేళ ఇలా చెప్పుండొచ్చు కదా, దాందే ఉందిలే. యెషయా గ్రంథం 58వ అధ్యాయం ప్రకారం దుర్మార్గులు కట్టుని కట్లు విప్పట, కాడి మోనుబాకులు తెంచుదా, గుడ్డివారి కనులు తెరవజేయడం, ఇదే కదా అసలేడు ఉపవాసం. అది ఎలాగూ చేస్తున్నారు కదా, చాలేవాయి, ఇది చేయకపోయినా పర్లేదు అనొచ్చు కదా ప్రభు. ఆ వాక్యం అర్థం ప్రభుకు తెలియదా? వ్యాఖ్యానం చేయలేడా? దానితో సరిగ్గా వారికి జవాబు చెప్పలేడా? కానీ ప్రభు అన్నాడు, అన్నపానములు మానే ఉపవాసాన్ని గురించే. దుర్మార్గులు కట్టిన కట్లు తెంపడం, కాడిమోను మోకులు తెంపడం, వీటితో కాకుండా అన్నపానములు మాని ప్రార్థించే ఉపవాసం గురించే ప్రభు మాట్లాడుతూ తేటగా చెప్పారు. పెండ్లి కుమారుడు తమ వద్ద నుండి కొనిపోబడే కాలం వస్తుంది, అప్పుడు వారు ఉపవాసాలు చేస్తారు అని. మీరు గమనించారా దేవుని బిడ్డలారా? ఆలోచిస్తున్నారు ఈ మాటల్ని? అంటే పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయింది మొదలుకొని, మళ్ళీ పెండ్లి కుమారుడిగా ఆకాశానికి వచ్చే వరకు ఇది సంఘానికి ఉపవాసాల కాలం. ఈ మాట కష్టంగా ఉందా? ఉపవాసాల కాలం ఇది. నాన్ స్టాప్గా సంవత్సరాల కొద్ది ఎవడు ఉపవాసాలు ఉండలేడు కదా. అందుకని పౌలు గారు ఏం చెప్పారు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఏమిటయ్యా పోలిక, ఏమిటయ్యా మాదిని అడిగితే అందులో ఒకటి, నేను తరచుగా ఉపవాసములతోనూ జాగరణములతోనూ భక్తి చేశాను. తరచుగా పార్టీ చేసుకోవటం, తరచుగా ప్రేమ విందులు పెట్టుకోవడం, తరచుగా కృతజ్ఞత కూడా పెట్టుకోవడం, తరచుగా బిర్యానీలు తినడం, తరచుగా నాన్ వెజిటేరియన్ తినడం, ఇది క్రైస్తవ జీవితానికి మామూలు అయిపోయింది. ఏ క్రైస్తవ కూడికైనా సర్వసాధారణ భోజనంతో శాకాహారంతో జరిగితే అది అత్యంత అవమానకరమైన వ్యవహారంగా మారిపోయింది. దాని గురించి నీచంగా అవమానకరంగా మాట్లాడుకోవడం సర్వజనుల హక్కు అయిపోయింది. అదేం మీటింగ్రా, అదేం కూటంరా, వాడు కూరగాయల భోజనం పెట్టాడు, చేత కాకపోతే మనం చెప్పాల్సింది కదా. అవసరమైతే 50 కిలోలు 100 కిలోలు చికెన్ స్పాన్సర్ చేద్దాం కదా. నువ్వు 50 కిలోలు 100 కిలోలు స్పాన్సర్ చేయొద్దు, కానీ ఒక 5 పూటలు వద్దులే, 5 గంటలు ప్రార్థనలో దట్ ఈజ్ ఇంపాసిబుల్. ప్రార్థనలో ఉండేది కష్టం, ఉపవాసం ఉండేది ఇంకా కష్టం, మోకరించేది బహు కష్టం, చేతులు ఎత్తేది మరీ ఆయాసం. అవసరమైతే 5,000 మందికైనా ఆహారం పెట్టడానికి డబ్బులు ఇస్తావు, కానీ నీ ఒక్క పూట ఆహారమాన్ని మోకాల మీద పడవా? క్రైస్తవులారా, సంగమా, పెళ్లి కుమార్తె సంగమా, దైవ సేవకులారా, ఇది ఉపవాసాల కాలమని విజ్ఞాపకం చేస్తున్నాను. పెళ్లి కుమారుడు కొనిపోబడి దినములు దొరకని మనలా వచ్చేవరకు, ఆయన కలుసుకునేవరకు సంగమునకు ఉపవాస కాలములు అని నిర్మించబడితే సంవత్సరానికి 30 రోజులు 40 రోజులు కూడా మనకు కూడా ఒక సీజన్ లాగా పెట్టుకొని ఆ సీజన్లో మాత్రం కొంచెం డల్ అయ్యి ఆ తర్వాత చెలరేగిపోయి ఏంటి వ్యవహారం ఇది? 40 రోజులు కాస్త తగ్గటమా? 41 రోజులు చెలరేగిపోయి 40 రోజుల బాకీ తీర్చేయటమా? రోజుకు 3 రకాల మోసాలు తినేయడమా? ఏమిటి దౌర్భాగ్యం? నువ్వు తిండిపోతువైతే గొంతు కత్తి పెట్టుకోమన్నమాట మర్చిపోయావా? మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసం కూడా చేయొద్దన్నమాట మర్చిపోయావా? అన్ని విషయంలో మితముగా ఉండము అని హెచ్చరికను మర్చిపోయావా? కొనువాడు కొన్నది తనది కాదన్నట్టుగా బతకమన్నమాట మర్చిపోయావా? ఈ లోకమును అనుభవించేవాడు అపరిమితముగా అనుభవించొద్దు అనే మాటను మర్చిపోయావు. ఏం మర్చిపోయావు? ఏమిటా తిండి? బ్రతకటానికి తినాలి, ఆరోగ్యానికి తగినట్లుగా తినాలి. ఏమాత్రం ఆరోగ్యం అవకాశం సహకరించిన ఉపవాసాల్లో ఉండాలి. ఎందుకంటే ఈ కాలమే ఉపవాసాలకి. ఇదే కాలం అని అడుగుతారా మీరు నన్ను? నెంబర్ 1, ఇది నిద్రపోయే కాలం కాదు. రెండవది,
ఇది ఉపవాసములు ఉండే కాలం. సంఘానికి అది ఉపవాసాలు ఉండే కాలం. క్రైస్తవులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, సండే స్కూల్ టీచర్లు, పాస్టర్లు, ప్రసంగికులు అందరూ ఆరోగ్యము సహకరించితే తరచుగా ఉపవాసాలు, జాగరణాల్లో ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నూతన నిబంధన కాలములో ఆది అపోస్తలులు చేసిన ప్రాక్టీస్ అది, వాళ్ళ భక్తి విధానం అది. దాన్ని మాదిరిగా పెట్టుకొని నడవలసిన వాళ్ళం మనం. వాళ్ళకేమో తరచుగా ఉపవాసాలు, మనకేమో తరచుగా ప్రేమ విందులు. అన్నపానములు మాని శాఖాధాన్యాదులతోనే కొంతకాలం బతకడం అదొక సమర్పణ, అదొక వైరాగ్యం, అదొక ప్రతిష్ట. వారిని ఎగతాళి చేయటం, దాన్ని ఒక మతంగా చూపించడం, ఎప్పుడు పడితే అప్పుడు అడ్డగోలుగా తినేయడం, అది క్రీస్తునందు మాకున్న స్వాతంత్రం అని జబ్బలు జరుచుకోవటం, ఇది ఒక కొత్త పోకడ. బాగా తినడానికి కూడా మెచ్చుకోవడం ఏంటి సార్? ఇది మరి దుర్మార్గం. ఇది నేటి క్రైస్తవులు కూడా మేము గమనిస్తుంటాం కదా, రోజు ఏదో ప్రాంతానికి వెళుతూ తిండి వద్దన్నవాడు విమర్శించబడతాడు, తెగ తిన్నవాడు మెచ్చుకోబడుతున్నాడు. సూపర్. ఇది ఒక వింత. ఏం తినండి, ఏది పెట్టినా వద్దంటాడండి, అది నెంబర్ 1 పాపం కింద లెక్క. ఏది పెట్టినా తిని పడేసాడు. కరుపేద డస్ట్బిన్ మొత్తం అన్ని చేసుకోవడానికి అందులో. పాపం చాలా అండి, మేము ఏది పెట్టినా తిన్నారండి బాబు, ఎంత పెట్టినా తిన్నారండి, చాలా మంచోడండి బాబు. మళ్ళీ ఇంకొక లేటెస్ట్ డైలాగ్ ఒకటి విన్నాను నేను. అయ్యా మీరు దైవ సేవకులు, మీరు ఎంత తింటే మాకంత దీవెన. ఎంత రెఫరెన్స్ अरे ये क्या तरीका है भाई? जो चाहते वो खाएगा, जितना खा सकते वो उतना खाएगा. वो कहाँ से लेके वो वचन बताओ. ప్రతీతి అలా ఉంటుందా? ప్రతీతిని. ఇది ఉపవాసములు ఉండే కాలం అని దేవుని సేవకుడు హెచ్చరిక చేస్తున్నాను. దైవజనుడైన మోషేని 1,00,000 మంది మోచించగలిగాడంటే, ఒక మహిమ గల గుడారాన్ని పరలోకపు మహిమతో భూమి మీద కట్టగలిగాడంటే, ఏలియా రోషము కలిగిన సేవా పని చేయగలిగాడంటే, ఎస్తేరు, మొర్దెకై వీళ్ళంతా ఓ జాతిని విమోచించగలిగిన పాటి సేవ చేయగలిగారంటే, ఒక పట్టణం ఉగ్రత నుండి, తీర్పు నుండి కృప పొందగలిగిందంటే, కేవలం 11 మంది ప్రారంభించి భూలోకమును తల్లకిందులు చేసే మహిమ గల సేవ చేయగలిగారంటే, ఇదంతా ఉపవాస ప్రార్థనల ఫలితం కాదా? సంఘానికి ఇచ్చిన మాదిరి అది కాదా? దయచేసి దేవుని ప్రజలు సీరియస్గా తీసుకోండి. నిద్ర మేల్కొనే కాలం. నిద్ర మేల్కొని ఇక తినటమే పని కాదు, ఉపవాసాలు ఉండే కాలం. మనకైనా ప్రసంగం చేస్తూ సమ్టైమ్స్ ఐ ఈవెన్ బ్రేక్ ద ఫాస్ట్ ఈవెన్ వితౌట్ బ్రషింగ్ మై టీత్ అనేది గొప్ప. నేను బ్రష్ చేసుకోకుండా కూడా ఒకసారి తినేస్తుంటాను. సేవలో ఒక్కసారి మాకు అలా జరుగుతుంటుందంటే అది అద్భుతమైన సాక్ష్యమా. నేను పాసిమోకను కూడా తింటాను. అబ్బో సూపరు, ప్రపంచానికి మాదిరి. ఇప్పుడు ఇక ఏం పనులు దరిద్రానికి అటు తినబడాల్సిన, అలా తినాల్సి వచ్చిన ఒక పరిస్థితి నీకు ఏర్పడితే దయచేసి దాచుకో, ఎవడికి చెప్పాక. అది ఏంది పెద్ద సాక్ష్యం? నేటి తరమంతా సోమరపోతులు అందరూ దాన్ని పాటించాలా? పొద్దున్న లేచి తీరిగ్గా టిఫిన్లు తయారైపోయినప్పుడు లేచి ఇట్లా అందరూ తింటున్నారు కదా అని చెప్పేసి మొహం కడుక్కోకుండా తినాలా? ఏంది నువ్వు చెప్పే మాదిరి? అది ఉపయోగపడే మాట ఏమనుంటే చెప్పు. ప్రభువుకి స్తోత్రం, అందరికి వందనాలు. ఒకటి, ఇది నిద్రపోయే కాలం కాదు, ఇది తెగ తినే కాలం కాదు, ఉపవాసములు ఉండే కాలం. మూడో మాట విజ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనములో, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనంలో, కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారు ప్రార్థనలు చేస్తారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈలాగున మేల్కొవగలిగిన ప్రజలుంటే, ఉపవాసములతో జాగరణములతో ప్రభువును సేవించేవారుంటే, నిశ్చయంగా చెప్తున్నాడు, మూడవది వారిని దేవుడు దర్శించే కాలం. వారి సంఘాలని, వారి కుటుంబాలని, వారి సేవలు, వ్యక్తిగత ప్రార్థన జీవితాలని, ఒంటరిగా గదిలో చేసే పోరాటములను దేవుడు దర్శించే కాలం. దేవుడు ఎప్పుడు దర్శిస్తాడు? ఎవరిని దర్శిస్తాడు? ఆ రీతిగా ప్రార్థనలు ఉంటే, ఉపవాసాలు ఉంటే, జాగరణాలు ఉంటే ప్రభు దర్శించడా? మరి దాటిపోతాడా దేవుడు వారిని? మీకు ఒక మంచి సందర్భం జ్ఞాపకం చేస్తాను. ఋతు గ్రంథంలో
1:6 తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకు దేవుడు వారిని దర్శించనని మోయాబులో సర్వనాశనం అయిపోయి సర్వమును కోల్పోయి దుస్థితిలో దీనస్థితిలో ఉన్న ఆ బిడ్డలకు సమాచారం అందింది. నేను అంటున్నాను, దేవుడు బెత్లెహేమును మరలా దర్శించాడు. అయ్యో, దేవుడు దర్శించే ప్రాంతంలో లేకపోతేమే దేవుని శాపం, దేవుని కోపం, దేవుని తీర్పు, దేవుడు విసిరేసే చెప్పు ఎక్కడ పడుతుందో ఆ మోయాబులో ఉంటిమే. అందుకే కదా సర్వనం కోల్పోయాం, సర్వనాశనం అయిపోయాం, వైధవ్యంతో మిగిలిపోయాం, రిక్తులమైపోయాం. మరణం వేలుబడి చేసింది, మళ్ళీ వెళ్ళిపోదాం అని బయలుదేరుతున్నారు. నేను చెప్పే సలహా ఏంటంటే, ఇవ్వాల కాకపోతే రేపైనా దేవుడు బెత్లెహేమును దర్శిస్తాడు, కానీ మోయాబును కాదు. నువ్వు సంఘాన్ని వదిలిపెడితే, సహవాసాన్ని వదిలిపెడితే, పాస్టర్ గారి మీద కోపం వచ్చో, ఏ పనికి మళ్ళీ మాటని బట్టో, ఎవరు తప్పుడు సలహాని బట్టో, ఎక్కడ భ్రమపరచబడో, సంఘానికి దూరం అయితే, సహవాసానికి దూరం అయితే, దైవ జనుడు లేని స్థితి నీదైతే నీకు అది మంచిది కాదు. ఇవ్వాల కాకపోతే రేపైనా దేవుడు దర్శించేది బెత్లెహేముని, సంఘాన్ని, రొట్టెలుని, సహవాసాన్ని. కాస్త కరువు వస్తే, కాస్త కష్టం వస్తే ఎక్కడికో పరిగెడతావా? విచిత్రం చెప్పనా మీకు నేను? అమ్మో, ఇక్కడ ఉంటే చనిపోతాం, అక్కడికి వెళ్తే బతుకుతామని అక్కడికి వెళ్ళి చచ్చిపోయారు. చచ్చినా పర్లేదని అక్కడే ఉన్న వాళ్ళు ఎవడు చావలేదు. There was no death records at Bethlehem. Everybody was safe. And the Lord visited them again, gave them wonderful food and all. ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడిని దర్శించే కాలం. దేవుడు దర్శించే కాలంలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రజలకు సమృద్ధిగా ఆహారం ఉంటుందంట. సమృద్ధి అనే వాక్యము దొరుకుతున్న వేళ, మునుపెన్నడు విననంత అద్భుత సమృద్ధి వాక్యము దొరుకుతున్న వేళ మీకు అర్థం అవ్వాలి, ఓహో, దేవుడు దర్శిస్తున్నాడు అన్నమాట. లూకాసు వార్త 7:11-16 మధ్య, నాయను విధవరాలి కుమారుని యేసు బతికించిన తర్వాత, ఆ తల్లికి అప్పగించిన తర్వాత ఊరి వారందరూ ఏమన్నారని చెప్పాడు. 15-16 దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించినాడని వారు దేవుని మహిమపరిచిరని రాశాడు. అక్కడ దర్శనం అనుగ్రహించడం ఎట్లా గుర్తుపడాలి? సమృద్ధి అనే ఆహారము. రెండవది, ప్రజల పాపాలు క్షమించబడుతున్నాయి, తల్లుల కన్నీరు తొడవబడుతుంది, మరణములోకి వెళ్ళిపోతున్న ఏమైనా తరము తిరిగి లేపబడుతుంది. I repeat, restoration of the young generation is a clear sign of God's visitation to particular land. దేవునికి మహిమ కలుగునగాక. చల్లారిపోయినా, కోల్పోయినా, చనిపోతున్న, ఆధ్యాత్మిక మరణపు టంచులో దిగజారిపోతున్న క్రైస్తవ యువతను దేవుడు బ్రతికిస్తూ వారి ద్వారా మహిమ పొందుతున్నాడే. నానాటికి నీచమైన పాపాలతో ఘోరమైన పరిస్థితుల్లో ప్రపంచం సర్వనాశనం అయిపోతుంటే, మంచి నిండు యవ్వన ప్రాయంలో ఉండి పాపాన్ని అసహించుకుంటూ, పాపంలో పడిపోకుండా దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం బ్రతకాలని చాలామంది యవనస్తులు వేస్తున్నారే. దాన్ని బట్టి నాకేమర్థం అవుతుంది తెలుసా? దేవుడు మన దేశాన్ని దర్శిస్తున్నాడు. ఏదైనా సొంతంగా ఏర్పరచుకునే భావన కాదు, వాక్యానుసారంగా. దేవుడు ఒక ప్రాంతాన్ని దర్శిస్తే ఏమవుతుంది? అక్కడ సమృద్ధిగా వాక్యం దొరుకుద్ది, కరువు తీరా పంట దొరుకుద్ది. దేవుడు ఒక ప్రాంతాన్ని దర్శిస్తే ఏమవుతుంది? పాపక్షమాపణలు జరుగుతుంటాయి, అద్భుతాలు జరుగుతుంటాయి, యవనులు, చనిపోయిన వారు నాశనమైపోయి పతనమైపోయి తిరిగి లేపబడుతుంటారు. దేవుడు దర్శిస్తున్నటువంటి మాట. ప్రియులారా, నేను దేవుని మాటను బట్టి మీకు మనవి చేస్తున్నాను. నువ్వు నిద్ర మేల్కొనే కాలమును గుర్తుపట్టగలిగితే, ఇది ఉపవాసములుండే కాలమని గమనించి భక్తి సాధన స్టార్ట్ చేస్తే, దేవుడు దర్శిస్తున్న కాలముగా గుర్తుపట్టి ఏం చేస్తారట? 32వ కీర్తన 6 చెప్తుంది, దర్శన కాలములో ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనలు చేస్తారు, ఎక్కువ ప్రార్థనలు చేయాలి, ఎక్కువ ప్రార్థనలు చేయాలి, ఎక్కువ ప్రార్థనలు చేయాలి. టైం వేస్ట్ చేసుకోవద్దు, వ్యర్థమైన మాటల్లో ఉండొద్దు. వ్యాఖ్యానాల కన్నా వాక్యాన్ని ఎక్కువ ప్రేమించండి, వాక్యాన్ని ఎక్కువ చదవండి. అబద్ధ బోధల్లో, అబద్ధ బోధకులలో పడిపోయే ప్రమాదం ఎక్కువ ఎవరికి ఉంటుంది? వాక్యం సరిగా చదవని వారికే కదా. రోజు మంచిగా వాక్యం చదువుకుంటే మోసపోయే ప్రమాదం ఏమున్నది? ఈ దైవజనుడు అలా చెప్పాడు, ఆ దైవజనుడు అలా చెప్పాడు, అసలు వాక్యం ఏం చెబుతుంది నాన్న?
దర్శన కాలం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కువ ప్రార్థనలో ఉండాలి. లూకా సువార్తలో మనం చూడగలిగితే 19:43 వచనంలో, నేను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివి గనుక లోకమంతటి మీదికి రాబోతున్నా, లేకపోతే నిన్ను మనుషుల చేతికి, శత్రు చేతి అప్పగిస్తాను, నువ్వు భయంకరంగా శిక్షించబడతావు. ఆ పనిష్మెంట్కి, యెరూషలేముకి ఆ పనిష్మెంట్కి కారణం ఏంటంటే, నేను నిన్ను దర్శించిన కాలమును ఎరుగుకుంటివి గనుక. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు దేశాలను దర్శిస్తున్నాడు, మన దేశాన్ని దర్శిస్తున్నాడు, మన రాష్ట్రాన్ని దర్శిస్తున్నాడు, మన పట్టణాన్ని దర్శిస్తున్నాడు. అనేక మంది పాపములో, శాపములో, భయంకరమైన వ్యభిచారములో పడిపోతున్న దినాలలో యవన తరమును దేవుడు లేపుకొనుచున్నాడు. సమృద్ధిగా మును పెనడు లేనంత విస్తారముగా వాక్యపు ఆహారము సంఘాలకు అనుగ్రహించబడుతుంది. ఇది దేవుడు దర్శిస్తున్న కాలం అని అర్థమైంది కదా. ఎక్కువ ప్రార్థనలో ఉండండి, ఎక్కువ ప్రార్థనలో ఉండండి. 4వ మాట, ఎస్తేరు గ్రంథము. దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనములో ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ యందు ఉన్న కాలములో అంటూ మాట్లాడతాడు. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ యందు ఉన్న కాలములో అంటే, ప్రతి విశ్వాసికి తన ఆత్మీయ తండ్రుల వద్ద ఒక పోషణ కాలం అంటూ ఉంటుంది. ఒక పోషణ కాలం అంటూ ఉంటుంది. ఆ కాలంలో కుదురుగా ఉంటే, శ్రద్ధగా ఉంటే, చక్కగా బలమైన ఆహారం తీసుకుంటే, నువ్వు శోధన కాలంలో, రాబో కాలంలో దేవుని కొరకు నిలబడటానికి సరిపడే శక్తి నీకు వస్తుంది. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఎట్లుండాలి, ఎవరికి అప్పగించుకోవాలి, తన పోషణ కాలములో ఇవన్నీ భక్తిగా ఆమెకి దట్టించాడు మొర్దెకై. తన ఆత్మీయ కుమార్తెగా స్వీకరించాడు. ఈరోజు సంఘ కాపురులు చేసే పని అదే కదా. పురుషులైన, స్త్రీలైన, పెద్దలైన, చిన్నలైన దేవుడు తమ చేతికి అనుగ్రహించిన వారిని తమ బిడ్డలుగా స్వీకరించి, తమ వద్ద ఉన్న కాలాన్ని పోషణ కాలముగా గుర్తుబట్టి, వారికి బలమైన ఆహారముతో, మేతతో వారిని మేపుతూ ఉంటాడు సంఘ కాపరి, సంఘ బిడ్డల్ని. అసలు నీకు సంఘ కాపరి లేకపోతే, అసలు నువ్వు సంఘానికి వెళ్ళకపోతే, అయ్యో నువ్వు పోషించబడేది ఎలా? నీ అంత నీవే పోషించబట్ట సాధారణంగా, సింపుల్గా సాధ్యమయ్యే పనేనా? దాన్ని అంత సులభంగా తీసుకొనిచున్నావా? దేవుని వాక్యాన్ని మీరు గమనించమని మనవి చేస్తున్నాను. ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. ఇదిగో దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రభువును దర్శించిన కాలమును గుర్తుపట్టో. ఇది పోషణ కాలం. బిడ్డ, నీ పేరు ఇది కాదు, ఇది చెప్పని చెప్పాడు. నువ్వు ఎవరికి అప్పగించుకోవాలో చెప్పాడు, ఎట్లుండాలో చెప్పాడు. తనను గమనించుకుంటూ వచ్చాడు. ఈ రోజున సంఘ కాపురులు చేస్తున్న సేవలను అర్థం చేసుకోండి. మన తల్లి, మన తండ్రి ఎలాగైతే చిన్నప్పుడు అన్నం తినమని మారాన్ చేస్తే కోప్పడతారో, బతిమలాడతారో, ఎత్తుకొని తినిపిస్తారో, చివరికి గద్దించి హెచ్చరిక చేస్తారో, ఏదో విధంగా నువ్వు వాక్యాన్ని వినాలని, వాక్యానికి లోబడాలని, వాక్యపు అనుభవంలోకి రావాలని సంఘ కాపురులు నానా విధంగా ప్రయాసపడుతుంటారు. విశేషముగా వాక్యమందు ప్రయాసపడుతున్నారని తిమోతికి పౌలయ్య గారు తెలియచేస్తూ వచ్చారు. కాబట్టి ప్రియులారా, మీరు సంఘ కాపురుల పోషణ కాలంలో ఉండండి. దేవుడు ఒక కాలం ఇచ్చాడు మీకు. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. సంఘానికి దూరం అవ్వకండి, సహవాసానికి దూరం అవ్వకండి. పోషింపబడండి, వాక్యాలు నేర్చుకోండి, బలపడండి, ఎదగండి. ఈ పోషణ కాలమే రేపటి భవిష్యత్తుకు నీకు చాలా అత్యవసరమని అర్థం చేసుకొని, సంఘంలో ఏ కూడికను, ఏ సహవాస అనుభవాన్ని కోల్పోవద్దని, ఇది పోషణ కాలమని ఎంత వాక్యం చదివితే, ఎంత ధ్యానిస్తే, ఎంత నేర్చుకుంటే, ఎంత అభ్యసిస్తే అంత ప్రయోజనకరమని నేటి క్రైస్తవ సంఘం గుర్తుపట్టాలి. ఇది నిద్ర మేలుకునే కాలం, ఇది ఉపవాసాలు ఉండే కాలం, ఇది ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపే కాలం, బలమైన వాక్యము చేత పోషించబడే కాలమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ఐదవది ఒక మంచి విచిత్రమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరమగీతాలు 2:12లో మన దేశంలో పావురస్వరము వినబడుచున్నది అని మొదలుపెట్టి అక్కడ ఒక చక్కని మాట అన్నారు.
పక్షులు కోలాహలము చేయుచున్న కాలం. ఆమేన్. ఏం కాలమట? పక్షులు కోలాహలము చేయుచున్న కాలం వచ్చెను. ఏం కాలం ఇది? చిన్న చిన్న పక్షులన్నీ కూడా కోలాహలంగా ఉన్నాయట. సంతోషంగా, ఆనందంగా తారాడుచు, ఎగురుచు, చక్కగా కిలకిల రావాలు చేస్తున్నాయట. ఏమిటో ఆ విశేషం అని అడుగుతారా? ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనములో వష్టి తొలగించబడింది, ఆమెకు బదులుగా ఆమె కంటే యోగ్యురాలైనటువంటి భార్య, దేని యందు రాజుకు ఇష్టము కలుగునో ఆ ఎంపిక చెప్పిన వ్యక్తి రావాలి అనే పిలుపునివ్వగా ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో 127 సంస్థానములలో ఉన్న కన్యకలందరినీ కూడా ఆసక్తి గల వారిని శూషను కోటకి సమకూరుస్తున్నారు. 127 సంస్థానములో ప్రతి ఇంట్లో కదలికే, ఆడబిడ్డ ఇంట్లో ఉన్న సంభ్రమే, ప్రతి వాహనము, ప్రతి ఆటో, ప్రతి రిక్షా, ప్రతి కారు, ప్రతి రథం, అన్ని ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు ప్రతి వాహనం శూషను కోటకి. ఏందిరా అడావుడు, ఎటు పోతున్నారా మీరు అందరంటే, రాజుగారు స్వయంవరం ప్రకటించారట. రాజుగారి ఎదురు నిలబడితే తనకి ఇష్టమైన బిడ్డనే రాణిగా చేసేస్తారంటే, ఏమో ఆగర్భ దరిద్రము, నిష్ఠ దరిద్రము, నిరుపేదలము, తిండికి సరిగా లేని వాళ్ళం. ఒకవేళ దేవుని చిత్తమైతే, దేవుని కృపంటే నా బిడ్డే రాని అవ్వచ్చుగా, ఏమో వెళ్దాం పదా, అందరూ పరుగులెత్తుకుని చేస్తున్నారు. 127 సంస్థానములలో అందరూ శూషను కోటకే పరుగులెడుతున్నారు. ఏమిటంటారు దీన్ని? ఆయా దేశములు, ఆయా ప్రాంతములు, ఆయా ప్రదేశముల నుండి అందరూ దేవుని సంఘమనబడుచున్న కోటలోనికి పరుగులెత్తుకొచ్చుచున్నారు. స్వస్థతల కోసం కాదు, అద్భుతాల కోసం కాదు, డబ్బుల కోసం కాదు, పెళ్లి కుమార్తెగా మారడానికి, ఎత్తబడి సంఘంగా తయారవడానికి, రాజు ముందు నిలబడటానికి ఆయా ప్రాంతముల నుండి ప్రజలు వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది అంటున్నారు, ఏమైనా ప్రలోభ పెట్టారేమో, ఏమైనా ఆశలు కల్పించారేమో, ఏమైనా దానములు చేయిస్తున్నారేమో, కేవలం అన్నం పెట్టి లాగేశారేమో, ఇలా భావిస్తున్నారు. అసలు సీక్రెట్ అది కాదండి. ఒకవేళ ఈ కోటలోకి వస్తే, ఈ పెంపకంలో ఉంటే, ఈ నడిపింపులో ఉంటే, దేవునికి స్తోత్రం, నేనే రాణి అవ్వచ్చును కదా అనే ఆశతో పరలోకపు ప్రభుని పక్క నిలబడే ఒక కోరికతో ప్రజలు త్వరలో వచ్చుతున్నారు. పిట్టలు కోలాహలం చేయటం ఏంటో తెలిసిన, కన్యకల హడావుడి ఏంటో తెలిసిన, కులము, మతము, జాతి, దేశము, భాష వ్యత్యాసం లేకుండా జీవము గల దేవుని సంఘం నబడుచున్న కోటలోనికి ప్రజలు తండోపతండములు వచ్చుచున్నారు. ఇది అద్భుతమైన కార్యమని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యానికి అనుమతులు లేని కాలంలో, అనుమతులు లేని దేశాలలో కూడా ద్వారాలు తెరవబడుతున్నాయి. వాళ్ళు ప్రవాహంగా దేవుని మందిరానికి వస్తున్నారు. నిన్న మొన్నటి కూడా మేము చూస్తున్నాం, నైజీరియాలో క్రైస్తవులు ఊచకొతకొయ్యబడుతున్నారు, వేలకు వేలు చంపబడుతున్నారు. పాస్టర్లు ఇక మేము భూస్థాపన చేయలేకపోతున్నామని ఏడుస్తున్నారు. ఇంత ఘోరం జరుగుతుంటే, ఇన్ని వేల మందిని చంపబడుతుంటే, కేవలం క్రీస్తును నమ్మినందుకే విశ్వాసాన్ని బట్టి చంపబడుతుంటే, కనీసం మిగతా వాళ్ళని భయపడిపోయి మాకొద్దురా బాబు ఈ దేవుడు, మాకొద్దురా బాబు యేసని దండం పెట్టాలిగా. ఇన్ని వేల మంది చచ్చిపోతున్నా ఏడుస్తున్నారు తమ వారి విషయంలో, శ్రమను బట్టి దుఃఖపడుతున్నారు. కానీ తమ దగ్గరకు వస్తే మా ప్రాణాలను కూడా తీసుకోండి కానీ మేము ప్రభువుని విడిచిపెట్టమంటున్నారు. ప్రపంచమంతా ఈ సమాచారాన్ని మీరు గుర్తించాలి. అందరిలో ఒకటే కోలాహలం, ఒకటే ఉరుకు పరుగు, పెళ్లి కుమార్తె సంఘంగా మారిపోవాలి. అన్ని ప్రాంతముల్లో ప్రభు దగ్గరికి పరిగెత్తుకొచ్చేస్తున్నారు. పిల్లారా, ఇక నిర్లక్ష్యం చేస్తున్నారేమో, రండి, ప్రభు అక్కడ సమీపంగా ఉన్నది. ఇది కోలాహలము చేయబడుతున్న కాలం. ప్రతి చోట తండోపతండంలో ప్రభు వద్దకు వచ్చేస్తున్నారు. అన్ని రోడ్స్ శూషణ కొట్ట పరిగెడుతున్నాయి. సంఘములోనికి ప్రజలు వచ్చేస్తున్నారు. మీరు విడవబడుకున్నట్లుగా దేవుని సంఘములో చేరిపోమని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మంచిది, కోలాహలం చేశారు, కోటలోకి చేరారు, సంఘంలోకి వచ్చారు. మరేమిటి నెక్స్ట్? ఎస్తేరు 2:12 6 మాసములు ఈ రీతిగాను, మరో 6 మాసములు వాటి ద్వారాను ఏమిటట, పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కోటలోనికి వచ్చిన కన్యకలంతా కూడా ఏం చేయాలట? పరిమళ క్రియలు చేసుకోవాలట. సంఘములో మనం వచ్చింది మరొక పని మీద కాదు. కమిటీలు ముఖ్యం కాదు, అధికారం ముఖ్యం కాదు, పదవి ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం కాదు, స్టేజీ ముఖ్యం కాదు, మైక్ ముఖ్యం కాదు, కెమెరా ముందు కనబడటం ముఖ్యం కాదు. కోటలో చేర్చబడిన కన్యకలందరి లక్ష్యం ఒకటే, 6 మాసాలు శుద్ధీకరణ, 6 మాసాలు అలంకరణ. నేను పరిమళ క్రియలు సంపూర్ణం చేసుకోవాలి. 12 మాసములలో నేను తయారైపోవాలి.
ప్రియులారా, సంఘములో ఈ విధానం ఉన్నదా? అసలు మనం వెళ్ళేది సంఘమేనా? సంఘ కాపురులు ఇటు సేవ చేయుచున్నారా? కులము, మతము, రాజకీయము, వర్గము రకరకాల విధానములుగా విభాగింపబడుతున్నారా? మనందరిది ఒకటే పని, శుద్ధీకరించబడాలి, పెండ్లి కుమార్తెగా అలంకరింపబడాలి. పాప జీవితంలో శుద్ధీకరించబడాలి, పెండ్లి కుమార్తెగా రెండే ఉండాలి సంఘంలో. ఒకటి శుద్ధీకరణ, రెండు అలంకరణ. దాన్ని పరిమళ క్రియ పూర్తి చేయు కాలం అని వాక్యం చెబుతా ఉంది. పరిమళ క్రియలు పూర్తి చేయు కాలం అనగా రెండే, ఒకటి శుద్ధీకరణ, రెండవది అలంకరణ అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా పరిమళ క్రియలు చేయ కాలం కూడా పూర్తి అయిపోతే ఇక 7వ కాలం దేవుని బిడ్డలారా, ఎస్తేరు 2:13 రాజు ఇంటికి వెళ్ళిపోయే కాలం. దేవునికి స్తోత్రం కలుగునగాక. రాజు ఇంటికి వెళ్ళిపోయే కాలం. ఇదే క్రైస్తవుల సుందర స్వప్నం, ఇదే శుభప్రదమైన నిరీక్షణ, ఇదే ఏకైక ఆశ. క్రైస్తవులందరి యొక్క నిరీక్షణ ఒకటి. ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టములు, నిందలు, అవమానములు వచ్చినా ఈ రోజున చెరగని చిరునవ్వుతో ముఖము మీద క్రైస్తవులు బ్రతికేస్తున్నాడంటే ఒకే ఒక ఆశ, రాజు ఇంటికి వెళ్ళే గడియ రాబోతుంది. రాజు ఇంటికి వెళ్ళిపోయే కాలం రాబోతుంది. పెళ్లి కుమార్తె నేను ఆకర్షించబోతున్నాడు. రాజు ముందు నిలబడి ఒక గడియ రాబోతుందనే. సంగమాను దేని కొరకు సిద్ధపడుతున్నావు? నాకు పదవి వస్తుందనా? నాకు అధికారం వస్తుందనా? నాకు మంచి రోజులు వస్తాయనా? నాకు డబ్బు వస్తుందనా? నేను మంచి కారు కొంటానన్నా? ఇవన్నీ పెద్ద గొప్ప సంగతులు కాదు. రాజు ఎదుట నిలబడవలసిన, లేదా రాజు ఇంటికి వెళ్ళవలసిన గడియే. అందుకే 2వ రాజులు 2:1 అంటాడు, ఆయన ఆరోహణమైపోయే కాలం. కాలం పేరే ఆరోహణమైపోయే కాలం. పిల్లరా, ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ రాత్రి కేవలం 7 విషయాలు మీ ముందు పెట్టాను నేను. 1, ఇది నిద్ర మేలుకునే కాలం. 2, ఇది ఉపవాసములు ఉండే కాలం. 3, ఇది దేవుడు మనల్ని దర్శించుచున్న కాలం. 4, దైవజనుల వద్ద పోషణ కాలం. 5, అన్ని వైపులా ప్రపంచంలో కోలాహలము జరుగుతున్నది. అందరూ కోటలోకి వచ్చేయుచున్నారు. నువ్వు బయట ఇంకా ఉండొద్దని, సంఘములో చేర్చబడమని నేను మనవి చేస్తున్నాను. 6వది, సంఘములోకి వచ్చిన మనం కమిటీలు, పదవులు ఏది పట్టించుకోవద్దు. ఇది పరిమళ క్రియలు చేయవలసిన కాలం. 2 అనుభవాలు, 1 శుద్ధీకరించబడాలి, 2 అలంకరించబడాలి. ఇది జరిగితే 7వది మనము రాజు ఇంటికి వెళ్ళే కాలం వస్తుంది. అదే ఆరోహణ కాలం. ఆశపడుతున్నావా? కోరుకుంటున్నావా? సిద్ధపడుతున్నావా? పిల్లరా, ఇది రాకడ కాలం. ఇది కడవరి గడియ. హుబ్లీ పరిసర ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలారా, ఒకవేళ రేపటి దినం వాతావరణం సహకరించకపోతే ఆలోచించక్కర్లేదు. ఈ మందిరం దగ్గరికి వచ్చేసేయండి. ఏమంటారు చర్చి పేరేంటి అనేది? క్రిస్టియన్ ఫెలోషిప్కి రండి. వేవేలుగా తండోపతంలో 6 గంటలకల్లా వచ్చేయండి. 9 గంటలకల్లా ముగించేలాగా సిద్ధపడదాం. మనకు స్థలం ముఖ్యం కాదు, మనకు సౌకర్యాలు ముఖ్యం కాదు, మనకు దేవుని సన్నిధి ముఖ్యం, దేవుని వాక్యాన్ని ముఖ్యం. రాకడకు సిద్ధపడవలసిన అవసరం మనకున్నది పిల్లారా. ఎన్ని ఆటంకాల అవరోధాలు దేవుని పని ఆపలేవు. గత రాత్రి దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు. అని నిన్ను దర్శించడానికి సిద్ధంగా, నిన్ను తాకడానికి సిద్ధంగా ఉన్నాడని. మనకు, మన పట్టణానికి, మన ప్రాంతానికి మరొక దేవుని స్పర్శ కావాలి. 1 more touch we need అని ప్రార్థనలు చేశాం. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు కాలము నిరగండి, కాలము చాలా కొంచెం ఉందని చెబుతున్నాడు. ఇది నిద్ర మేలుకునే కాలం, ఇది ఉపవాసాలు ఉండే కాలం, దేవుడు దర్శిస్తున్న కాలం, మనం పోషింపబడవలసిన కాలం, కోలాహలము జరుగుతున్న కాలం. పరిమళ క్రియలు సంపూర్ణం చేసుకుందాం. రాజుకింటికి వెళ్ళే కడికి సిద్ధపడదాం. దేవుడి వాక్యం ద్వారా నిన్ను, నన్ను, మనందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడే, ఎవరున్న చోట వారే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడి వారు అక్కడే. మీ మనసులో ఈ మాటలు తీవ్రముగా దేవుడు మాట్లాడాడు, సూటిగా మాట్లాడాడు. తీర్మానంలోకి రండి. మీరున్న చోట ఆరోగ్యం అంటే మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టండి. ప్రభువా అని ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మహాగణుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు రక్తమును చేతపట్టుకొని కృపాసనం చేరి ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అయ్యా 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 నీ ప్రజలతో మాట్లాడారు. నీ దాసుని మీరు వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా తండ్రి, హుబ్లీలోని క్రైస్తవులందరూ ఏకమై వర్షంలో తడుస్తూ కూడా గ్రౌండ్స్లో నిలబడిన పరిస్థితిలో అయినను సాంకేతికతను ఉపయోగించుకోలేని కారణం, భయంకరంగా వర్షం ఆగని పరిస్థితుల్లో ఈ చోట లైవ్ ద్వారా వాక్య పరిచయం చేసే అవకాశాన్ని ఈ దేన సేవకులు మీరు ఇచ్చారు.
ఎందరు ప్రభువా తమ గృహాల్లో, తమ మందిరాల్లో, తమ ప్రాంతాల్లో ఏకీభించారో వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీన్ని సాధ్యం చేసిన టెక్నికల్ టీమును బట్టి, నిర్వాహకులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వర్షిప్ టీమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి. 7 కాలములు మీరు మాట్లాడి ఉన్నారు. అందరూ భయము కలిగి, అయ్యా శ్రద్ధ కలిగి, మోకాల మీద పడి నిద్ర మేలుకొనే కాలమని తెలుసుకొని, అయ్యో మెలకువగలిగిన కాలమని గుర్తుపట్టి, అయ్యో తండ్రి నీకు స్తోత్రాలు ఉపవాసములు చేస్తూ, అయ్యా నీవు దర్శిస్తూ ఉండగా ప్రార్థనలో గడుపుతూ, దైవ జనుల చేత పోషింపబడుతూ, పరిమళ క్రియలు సంపూర్ణం చేసుకుంటూ రోక్కడుకు సిద్ధపడి కృపదాయి చేయండి. ఈ రాత్రి మా ప్రయాస వ్యర్థం కాకుండా, ఈ పరిచర్య వ్యర్థం కాకుండా మీరు ఫలింపు చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని, రేపటికై రాకడికై కడవరి ఉద్యమంకై సిద్ధపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమయు, ఆయన కుమారుడు లోక రక్షకుడు క్రీస్తునాథుని కృపయు, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము, ఆదరణ, కాపుదల మనకు సకల పరిశుద్ధులకు, ఈ సభల నిర్వాహకులకి, రేపు మిగిలి ఉన్న సభకి తోడై పూర్ణాశీర్వాదం ఇచ్చి, అత్యధిక జయమిచ్చి మనందరి ద్వారా తానే మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రభు యేసు నామములో అందరికీ సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నిర్వాహకులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. 3 సహోదరులకి రేపు సాయంకాలం 6కే ప్రారంభించుకుందాం. క్రిస్టియన్ ఫెలోషిప్ దగ్గరికి రండి. ప్రభు మనందరినీ సంతృప్తిపరిచి, బలపరిచి, దీవించి పంపుతాడు. God bless you all. See you tomorrow evening.